श्रीगुरुभ्यो नमः। हरि ओम। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं। सर्वं इंद्रकीलाद्रिदुर्गे पादार्पितम्। ఆగస్టు నెలలో మేషం నుంచి మేరాశి వరకు కూడా వీరి యొక్క జాతక పరిమాణం, పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆగస్టు నెలలో ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ నెలలో ఆగస్టు ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గడానికి కానీ, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు కానీ, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కానీ, ఈ నెల నుంచి అన్నా నా జీవితంలో కాస్త మార్పులు అనేవి ఏర్పడుతున్నాయా లేదా, ఈ ఆగస్టు నెలలో కోర్టు సంబంధిత వ్యవస్థలో ఏమన్నా జయకేతనం ఎగరవేసే అవకాశం ఉందా, అసలు ఆగస్టు నెలంతా కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా క్లుప్తంగా పరిశీలన చేసుకుందాం. అయితే మేషం నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ జాతక పరిమాణం అంతా కూడాను కేవలము గోచారరీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. స్థితిగతులు కానీ, మీ యొక్క పరిస్థితులు కానీ, ఏదేమైనా సరే చెప్పే ప్రతి విషయము కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్తోత్ర నెంబర్ సంప్రదించి మీ పరిపూర్తి జాతక విశదీకరణ తెలుసుకోండి. అయితే ప్రతి జాతకాన్ని కూడా జ్యోతిష్య పండితులు వివిధ కోణాల్లో పరిశీలన చేస్తూ దాని పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా మీ జాతక పరిశీలన సిస్టమ్ ఉపయోగించకుండా కేవలము చేతి రాతతో మాత్రమే మీ జాతక పరిశీలన అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. వివాహం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, స్థిరాస్తు కొనుగోలు విషయంలో కానీ, ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారని కానీ, వ్యాపారం పెట్టవలసి వస్తే ఏ రంగాల్లో మీరు వ్యాపారంలో అడుగు పెడితే మీకు కలిసి వస్తుందని కానీ, ఏ దిక్కుగా ఉన్నటువంటి ఇల్లుని మనం కొనుగోలు చేయాలి, ఎటువైపు ప్రయాణం చేస్తే జయకేతనం ఎగరవేస్తారు, మరిన్ని విషయాలు కూడా క్షుప్తంగా పరిశీలన చేసేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు నెలలో జరిగేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడాను గోచారరీత్యా మాత్రం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మేషం నుంచి మేనం వరకు జరిగేటువంటి రాశి గణాంకాలన్నింటినీ కూడా తెలుసుకొని ఈ ఆగస్టులో మీరు చేయవలసిన పరిహారాలు కూడా మీకు విడివిడిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ఈ విషయాలు తెలియజేయడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక పరంగా కాస్త ఊరట కలుగుతోంది. అప్పుల బాధ నుంచి ఖచ్చితంగా మీరు బయటపడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడానికి ఈ నెలలో ఎక్కువ మక్కువ చూపుతారు. పైగా వ్యాపారం పట్ల ఆసక్తి ఉన్నా సరే, వద్దు నేను స్లీపింగ్ పార్ట్నర్గానే ఉంటాను, నేను కేవలం పెట్టుబడి పెడతాను, అప్పుడప్పుడు మాత్రం వచ్చి చూసుకుంటాను అని చెప్పి సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యి మీకంటూ మీ కాలం మీద మీరు నిలబడేటువంటి అవకాశం ఈ ఆగస్టు 2వ వారంలో జరుగుతుంది. వ్యాపారాల విషయానికి వస్తే కనుక వృషభ రాశి వారు పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ, ప్లాస్టిక్ సంబంధించి కానీ, ఐరన్కి సంబంధించి కానీ కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. అయితే విద్యార్థులకు మాత్రం కాస్త జ్ఞాపకశక్తి తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇతరితర చెడు వ్యసనాలకు లోనయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. రాజకీయ నాయకులకు మాత్రం జనాలు ఆదరణ అనేటువంటి కొంచెం తగ్గుతోంది. క్యాడర్ మిమ్మల్ని దూషించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో వీరికి అవకాశం వస్తుంది, కానీ దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉండదు.
ఏదో కన్ఫ్యూజ్ అయ్యి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని చేతులారా చెడగొట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అయినా సరే వృషభ రాశి వారు సమాజంలో హుందాగా ఉండాలి, ఆనందదాయకంగా ఉండాలని విందు వినోదాల్లో ఎక్కువ శాతం పాల్గొనేటువంటి అవకాశం గోచరిస్తోంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాంట్లో మీరు జయకేతనం ఎగరవేస్తున్నారు. అంతేకాకుండా వృషభ రాశి వారు మీరు ఈ నెలలో మీ యొక్క ఇల్లుని మార్చడం, స్థలాన్ని మార్చడం, ప్రాంతాన్ని మారి వేరే చోటకి వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరుగుతోంది. అంతేకాకుండా వృషభ రాశి వారి యొక్క ఆలోచనలు గోప్యంగా ఉంచుకుంటారు, జనానికి దూరంగా ఉండాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. సమాజంలో కానీ అదేవిధంగా మీ కుటుంబ వ్యవస్థలో కానీ గౌరవం అనేటువంటి కొంచెం తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పైగా వృషభ రాశి వారు మీరు ఏ పనులైతే ఈ నెలలో నేను పూర్తి చేసేయాలి అని అనుకుంటున్నారు ఆ పనిలో కొన్ని ఆటంకాలు అయితే ఏర్పడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలిసిన వారు మీ ఇంట్లో వారే మిమ్మల్ని పని పూర్తి కాకుండా ఆపేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. అంటే వెన్నుపోటు పొడిచేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారని చెప్పడం జరుగుతుంది. పైగా వృషభ రాశి వారు మీ ఆలోచన ధోరణిని ఎవరికి చెప్పకుండా ఉండడం అనేటువంటి ఈ నెలలో అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేద్దాం అనుకున్న వారు మంచి అవకాశంగా ఉంది. ఆగస్టు 18వ తారీఖు తర్వాత నుంచి వివాహ ప్రయత్నానికి శ్రీకారం చుట్టండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. సంతానానికి ఎవరైతే చూస్తున్నారో ఈ నెలలో శుభవార్త అయితే వినడం జరుగుతోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది వృషభ రాశి వారికి. పైగా రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే వృషభ రాశి వారు ఈ నెలలో వెచ్చించకుండా ఉండడమే మంచిది. నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ నెల ఆగస్టు నెలలో కాస్త చికాకులతో కూడుకున్న వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భుజానికి సంబంధించిన నాడులు కానీ ఎముక కానీ విరిగిపోయేటువంటి అవకాశం, సర్జరీ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కావున ప్రయాణాలు చేసేటప్పుడు చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 24వ తారీఖు మధ్యలో మీకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మీరు ప్రయాణం చేయండి. ఆదమరుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండవద్దు. ఒకవేళ మీరు సెల్ఫ్ డ్రైవ్ చేసే పనమైతే కనుక కొంచెం జాగ్రత్తగా నిద్ర వస్తోంది అని అనిపిస్తే వెహికల్ పక్కగా ఆపేసుకోవడం చాలా మంచిది. ఏం కాదని మరికొంత దూరమే కదా, 10 నిమిషాలు వెళ్ళిపోతాంలే అని మాత్రం నిర్లక్ష్య ధోరణి వహించకండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అయితే వృషభ రాశి వారు భార్యాభర్తల మధ్య కీచులాట్లు కొంచెం తగ్గుతున్నాయి. ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటారు, ఒకే మాట మీద ఉండేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేసుకుంటారు. ఇతరులకి మీరు ఏదైతే ధనం ఇద్దామని అనుకుంటున్నారో ఆ ధనాన్ని ఇచ్చేయడం, మీరు మీ మాట నిలబెట్టుకోవడం, మీరు ఎక్కడైతే అప్పు పుట్టిద్దాం నాకు కావాలి వీళ్ళని అడిగితే వాళ్ళకి అప్పిస్తారు కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అప్పు అడిగితే మీరు అడిగిన దాంట్లో 30% మాత్రమే వాళ్ళు ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపడం, ఈ విధంగా ఈ నెలలో మీ జీవితాన్ని రొటేషన్ చేస్తూ ఉంటారు. అయితే వృషభ రాశి వారు మీ యొక్క ఆగస్టు నెలలో స్థితిగతుల నుంచి గట్టున పడడానికి మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. లేదా ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య అష్టకం, స్కంద అష్టకం కానీ సుబ్రహ్మణ్య అష్టకం కానీ చదవడం అత్యంత శ్రేయస్కరం. అది కూడా లేని పక్షంలో ఒక రావి ఆకు పైన బెల్లము, తెల్ల నువ్వులు, తేనె బాగా రంగరించి ఉండల కింద చేసి ఏదన్నా రావి చుట్టూ మొదట్లో లేదా జోడి సర్పాలకు కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కానీ ఒక 5 ఉండల్ని నైవేద్యంగా సమర్పించి అందరి 2 ఉండల్ని శివులకు ఆహారంగా విడిచిపెట్టి మరొక 2 మీరు స్వీకరించడం అత్యంత క్షేమదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారు సర్వము
సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన వల్ల ఆగస్టు నెలలో మీకు జరిగేటువంటి ప్రమాదాల నుంచి బయటపడడం జరుగుతుంది. సర్వము శ్రీ పరమేశ్వరి అర్పిత వస్తుంది. జాతకంలో ప్రతి విషయాన్ని కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేస్తారండి. ఈ వాయిద్యంలో మేము ఎవరు చెప్పినా సరే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తారు. కానీ లగ్న ప్రధానంతో జాతకాన్ని చెప్పడం, గురువు గారి మీద నమ్మకంతో ఆయన చెప్పిన క్రతువులు చేయడం వల్ల మాత్రమే మనకి సత్ఫలితాలు ఇస్తాయి. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నమ్మి ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ అందులో ఏముంది, అందులో న్యూట్రన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయని చెక్ చేయం. డాక్టర్ గారు ట్యాబ్లెట్ రాశారు, మెడికల్ షాప్ ఆయన ఇచ్చారు, నమ్మకంతో ఆ ట్యాబ్లెట్ మనం వేసుకున్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసేది ఒకటే, డాక్టర్ గారు రాసి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారా లేదా, డోలో 650 రాస్తే డోలో 650 ఇచ్చాడా లేదా, సిఫ్లిక్స్ రాస్తే సిఫ్లిక్స్ ఇచ్చాడా, అలా ఆయన ఏం రాశారు మనం ఏం తీసుకున్నాం. ఎలాగైతే మనం నమ్మకంగా ఉంటామో మాధ్యమాల్లో చెప్పేటువంటి గురువు గారు మీకు సలహాలు, సంప్రదింపులు, పూజా విధానాలు ఇస్తే అవి అలాగే మీరు చేయగలిగితే కనుక సత్ఫలితాలు వస్తాయి. కొంతమంది ఒక్కొక్క జాతకాన్ని విధివిధాలుగా చూడటం అనేది జరుగుతుంది. అంశచక్ర, ఆరుణ చక్ర, నవాంశ చక్ర, దశాంశ చక్రాలుగా కొంతమంది జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అందరికీ తెలియజేసేది ఏంటంటే సిస్టంలో కానీ ఆన్లైన్లో కానీ వచ్చేటువంటి జాతకాలు, కోణాలు అనేటువంటివి ఖచ్చితంగా జరగవు. కాబట్టి ఖచ్చితమైన ప్రకారానికి చేతితో రాసినటువంటి జాతకాన్ని మాత్రమే పరిశీలన తీసుకోమని చెప్పదగ్గ సూచన. పూర్వం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు జాతకాన్ని రాసి ఇచ్చేవారు, ఆన్లైన్లో తీసేవారు. టెక్నాలజీ డెవలప్ అయింది కదండి అంటే కాదు. చేతి రాత అంటే అతను అభిషేకాలు చేసిన తర్వాత హస్తవాసి అంటూ ఉంటారు. అందుకనే మనం జాతకాన్ని చేతితో రాయించుకోవడమే అత్యంత శ్రేయస్కరం. మనం ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఆ డాక్టర్ గారు ఎన్ని సర్జరీలు చేశారు, ఆ డాక్టర్ గారు హస్తవాసి మంచిది అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో అదే విధంగా జ్యోతిష్యులు కూడా జాతకాన్ని పరిశీలన చేసి చేతితో రాసి మీ సమస్య తగు పరిష్కారం వారికి కాస్త సమయం, వాళ్ళ జాతకం చెప్పామంటే ఒక 1 hour 2 hours లేదా ఒక పూట టైం ఇచ్చి తర్వాత రోజు మనం జాతకం చెప్పించుకున్నట్లయితే కనుక పరిపూర్తి జాతక పరిశీలన మీరు చెప్పించుకున్నటువంటి సమస్యలు పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. సర్వం శ్రీ పరమేశ్వర.